హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డిఫరెంట్ సినిమా చూద్దాం. ఈ డైరెక్టర్ ఆలోచనే చాలా కొత్తగా ఉంది. ఈ విధంగా మనం ఆలోచించి కూడా ఉండం. కొత్త కాన్సెప్ట్ కలిగిన సినిమాను KMKC సబ్స్క్రైబర్లు తప్పకుండా చూడాలన్న ఉద్దేశంతో పట్టుకొచ్చాను. సినిమా చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్ కు అంతా ఫిదా అయిపోతారు. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈ సినిమా పేరు అవేర్నెస్. ఇది 2023లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక పెద్ద ఆయన దుకాణంలోకి వెళ్తాడు. అతను లోపలికి వెళ్లి అక్కడున్న మద్యం సీసాలను తన కోటులో పెట్టుకుంటూ ఉన్నాడు. అద్దం తలుపు బయట నిలబడిన ఒక కుర్రాడు అతన్ని విచిత్రంగా చూస్తున్నాడు. ఇతడే ఈ సినిమా హీరో. అతని కళ్ళు నీలి రంగులో మెరుస్తున్నాయి. ఆ పెద్ద ఆయన సీసాలను కోటులో దాచుకున్న తర్వాత అక్కడున్న ఒక చిన్న బబుల్ గమ్ తీసుకుని దానికి 5 రూపాయలు ఇచ్చి బయటకు వచ్చేస్తాడు. అంటే సీసాలకు బిల్ కట్టలేదు. అతడు కోటులో పెట్టుకున్న సీసాలు షాపు ఓనర్ కు కనిపించలేదు. అతను బయటకు వచ్చిన తర్వాత ఆ దుకాణం ఓనర్ సీసాలు లేకపోవడం చూసి అయ్యో దొంగ అని అరుస్తూ బయటకు వచ్చింది. ఆ పెద్ద ఆయన హీరో కలిసి కారులో పారిపోతుంటే వచ్చి పట్టుకుంది. అప్పుడు హీరో నీలి రంగులో మెరుస్తున్న తన కళ్ళతో ఆమెను చూశాడు. అప్పుడు ఒక తుపాకీ తీసి షాపు ఓనర్ ను బెదిరించాడు. ఆవిడ లెక్క చేయకుండా ముందుకు వెళ్లడంతో ఢమాల్న కాల్చాడు. ఆ తర్వాత కారులో ఇద్దరు పారిపోయారు. ఆవిడ అరుపులు విని అటుగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు పరిగెత్తుకుని వచ్చి ఏమైందని అడిగాడు. అయ్యో నన్ను తుపాకీతో కాల్ చేశాడు బాబోయ్, వాడి నావు నరక, వాడి తాడు తెంప అని అరుస్తోంది. ఆ పోలీసు ఆమె కడుపును చూస్తే బుల్లెట్ గాయమేమీ లేదు. ఏమ్మా పిట్ట కథలు బాగానే చెప్తున్నావే అని అన్నాడు. అప్పుడే మనకు అసలు విషయం అర్థమవుతోంది. హీరో కేవలం చేయిని తుపాకీలాగా పెట్టి ఆమెను కాల్చాడు. అతని కంట్లో ఉండే శక్తి వల్ల ఆవిడకు అది నిజమైన తుపాకీలా అతను నిజంగా కాల్చినట్టుగా అనిపించింది. తనకు గాయం కాలేదని తెలుసుకున్న ఆమె కన్ఫ్యూజన్ లో పడింది. వెంటనే వారిని పట్టుకోండి అని అరిచింది. పోలీసు వారిని తరుముకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు హీరోతో నాన్న ఏమంటున్నాడంటే, ఇప్పుడు నువ్వు ఏమన్నా చేయి, కానీ ఆ పోలీసు ఈ కారును గుర్తుపట్టకూడదు. ఆల్రెడీ ఈ కారును మనం దొంగిలించాం. కారును చూస్తే మన గురించి అతనికి అంతా తెలిసిపోతుంది అన్నాడు. వెంటనే హీరో తన శక్తిని ఉపయోగించాడు. అతని కళ్ళు నీలి రంగులో మెరిశాయి. ఒక్కసారిగా వారి నల్లటి జీపు పోలీస్ కు తెలుపు రంగు రేస్ కార్ లా కనిపించింది. ఏ కారును వెంబడించాలో తెలియక పోలీసు గందరగోళానికి గురయ్యాడు. అప్పుడు హీరో వాళ్ళ నాన్నతో ఏమంటున్నాడంటే, ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మనం ఎప్పుడు పైకి వస్తాం? పెద్దగా ఏదైనా బ్యాంకులో దోపిడీ చేద్దామా? ఒట్టి కాగితాన్ని చూపించి దాన్ని $1 మిలియన్ చెక్కు అని నేను నమ్మించగలను అన్నాడు. రేయ్ అలాంటి పని మాత్రం చేయకు. పెద్ద పెద్ద పనులు చేసి చిక్కుల్లో పడకు. అలాగాని చేస్తే నువ్వు $1 ఖర్చు పెట్టే లోపే వాళ్ళు మనల్ని కనిపెట్టేస్తారు అని అన్నాడు. ఎవరు వాళ్ళు అని హీరో అడిగితే, ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి సమయం లేదు. వాళ్ళకి దొరికిపోతే నిన్ను ల్యాబ్ లోకి తీసుకెళ్లి ల్యాబ్ లో ఎలుకలా వాడుకుని పరిశోధనలు చేయడం మొదలు పెడతారు. అందుకే మనకంటూ కొన్ని నియమాలు పెట్టుకున్నాం. ఆ నియమాలను పాటిద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోదాం అంటూ యాక్సిలేటర్ ను తొక్కాడు. పోలీసు వదలకుండా వెనకాలే తరుముతూ వస్తుండగా హీరోకు సహనం నశించి వెనక సీటుకు వెళ్లి ఆ పోలీసును తీక్షణంగా చూశాడు. అతని శక్తి వల్ల ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా మేఘాలు అలుముకుని భయంకరమైన వడగళ్ల వర్షం కురుస్తోంది. పెద్ద పెద్ద సైజులో ఉన్న ఐసు గడ్డలకు భయపడిన ఆ పోలీసు కారును ఎలా నడపాలో తెలియక అటు ఇటు తిప్పగా కారు బోల్తా పడింది. వీళ్ళు వేగంగా తప్పించుకుని పారిపోయారు. బోల్తా పడిన కారులో నుండి లేచి వచ్చిన ఆ పోలీసు ఆకాశం వైపు చూస్తే సూర్యుడు ఎర్రగా తన ప్రతాపం చూపిస్తున్నాడు. అలాంటప్పుడు ఇక్కడ వడగళ్ల వర్షం ఎలా వచ్చింది అని అతడు ఆశ్చర్యపోయాడు. ఈ సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఒక గుర్తు తెలియని వ్యక్తి చేతికి వెళ్ళింది. దాన్ని ల్యాప్టాప్ లో చూస్తున్న ఒక మహిళ వెంటనే తన అసిస్టెంట్ తో, నా హెలికాప్టర్ సిద్ధం చేయండి, వింత శక్తి ఉన్న ఆ కుర్రాన్ని పట్టుకోవాలి అని అంది. సీన్ కట్ చేస్తే ఈ తండ్రి కొడుకు ఊరి బయట ఉన్న పాడుబడిన పడవలో నివసిస్తున్నారు. ఈ రోజు హీరోకు పుట్టినరోజు. నేను వెళ్లి బయట గేమ్ సెంటర్ లో ఆడుకుని వస్తాను అని హీరో అన్నాడు. అప్పుడు తండ్రి ఆపి, నువ్వు బయటకు వెళ్లడం రిస్క్, మన నియమాలను కరెక్ట్ గా పాటించాలి అని అన్నాడు. కానీ చాలా సంవత్సరాలుగా ఆ పడవలోనే ఉండి విసిగిపోయిన హీరో కొంచెమైనా నార్మల్ లైఫ్ అనుభవించాలని నాకు కోరిక ఉండదా అని అతడు వెళ్లిపోయాడు. ఇంకోవైపు వీరిని ఇంతకు ముందు వెంబడించిన పోలీసు ఒక కాఫీ షాప్ లో కూర్చుని ఉన్నాడు. కాఫీ షాప్ యజమానితో మాట్లాడుతున్నాడు. ఏమండి, నేను కారు నడుపుతుండగా ఒక్కసారిగా వడగళ్ల వర్షం వచ్చింది. దాంతో కారు బోల్తా పడింది. కానీ సీసీటీవీ ఫుటేజ్ తీసి చూస్తే వర్షమే లేదు అని అన్నాడు. ఆ పోలీసు అలా చెబుతుంటే మిగతా వారంతా అతన్ని పిచ్చివాడు అనుకుని ఉద్యోగం నుంచి తీసేశారు. అందుకే ఇక్కడికి వచ్చి బాధపడుతున్నాడు. కానీ ఇతను చెప్పే విషయాలన్నీ పక్క టేబుల్లో కూర్చుని కళ్ళద్దాలు పెట్టుకుని
చెప్పుకున్న ఒక అంకుల్ శ్రద్ధగా వింటున్నాడు. అతడు పెర్సీవర్ అంటే ఏంటో ముందు ముందు తెలుస్తుంది. ఇంకా ఆ పోలీసు ఏమన్నాడంటే ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజీ కూడా లేదు. ఆ అబ్బాయిని వాళ్ళ నాన్నని ఏదో గ్రూప్ వెతుకుతున్నట్లు ఉంది. వాళ్ళే ఆ సీసీటీవీ ఫుటేజీని తీసుకుని వెళ్లిపోయారు అన్నాడు. అది వినగానే ఈ అంకుల్ అతన్ని తేరిపారా చూశాడు. బీర్ ను నోట్లో పోసుకోబోయిన పోలీసు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోయాడు. అప్పుడు ఈ అంకుల్ దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఏజెన్సీకి చెందిన వారు హీరో కారు ఒక గేమ్ సెంటర్ బయట పార్క్ చేసి ఉండడానికి కనిపెట్టారు. అతన్ని పట్టుకోవాలని లోపలికి వెళ్లారు. వీరు రాకముందే అక్కడికి పెర్సీవర్ మామ వచ్చాడు. తుపాకులతో వచ్చిన ఏజెన్సీ వాళ్ళను బాగా కొట్టాడు. వారి వాకీ టాకీ తీసుకుని నేను ఇక్కడే ఉన్నాను, వీలైతే నన్ను పట్టుకోండి అని చెప్పి దాన్ని విసిరేశాడు. ఆఖరి పెర్సీవర్ లోపలే ఉన్నాడని తెలుసుకుని మొత్తం టీం అతన్ని పట్టుకోవడానికి లోపలికి వచ్చారు. అప్పుడు లోపలికి వచ్చిన ఒకడు ఆ పెర్సీవర్ ను చూశారని టపీమని తుపాకీతో కాల్పులు జరుపుతాడు. కానీ ఒక్క బుల్లెట్ కూడా అతనిపై పడదు. చూస్తే ఈ అంకుల్ అతని వెనుకే ఉండి తన శక్తితో అతని ముందు వెళ్తున్నట్లుగా అతని కంటికి కనిపించేలా చేశాడు. ఈ పెర్సీవర్ అంకుల్ అలా చేయడం చూసి హీరో ఆశ్చర్యపోయాడు. అప్పుడు వెనక దాక్కున్న అంకుల్ హీరోపై కూడా తన శక్తిని ఉపయోగించబోయాడు. అప్పుడే వెనక నుండి ఒకడు వచ్చి ఐరన్ హెల్మెట్ ను అంకుల్ తలకు తొడిగించాడు. అప్పుడు అతను తన శక్తిని ఉపయోగించలేకపోయాడు. అంకుల్ ముఖంపై ముసుగు ఉన్న తన కరాటే నైపుణ్యంతో వచ్చిన వాళ్ళందరినీ కొట్టిపడేసి బయటకు పరిగెత్తాడు. అప్పటికే ఓ ఇద్దరు వచ్చి హీరోను ఒక వ్యాన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ వ్యాన్ లోపల ఆ విలన్ లేడీ ఉంది. నువ్వు బ్రతకాలనుకుంటే నాతో రా అని చెప్పి అతన్ని తీసుకుపోతోంది. వ్యాన్ లోపలికి ఎక్కగానే అతని నాన్న అక్కడ స్పృహ కోల్పోయి పడి ఉండడం చూశాడు. ఎవర్రా మీరంతా అని అడుగుతుంటే కాళ్ళు చేతులు కట్టేసి అతని తలపై ఆ ఇనుప ముసుగు తగిలించారు. అతని మెడలో సూది గుచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. ఆ లేడీ వెంటనే ఎవరికో ఫోన్ చేసి ఈ అబ్బాయి బ్లడ్ శాంపిల్ ను టెస్టులకు పంపిస్తున్నాను, వెంటనే టెస్ట్ చేయండి అని చెప్పింది. అప్పుడు వాళ్ళు వెళ్తున్న రోడ్డుపై ఎదురుగా వచ్చిన అంకుల్ తన శక్తిని ఉపయోగించి అటుగా వస్తున్న ఒక ట్రక్ ను ముందున్న కారుకు గుద్దేలా చేసి దాన్ని బోల్తా పడేలా చేశాడు. ఆ రోడ్డు అంతా మంటలతో నిండిపోయింది. అప్పుడు వ్యాన్ ఎదురుగా వస్తుండగా వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ మేడం రోడ్డుపై పెద్ద యాక్సిడెంట్ జరిగి బ్లాక్ అయింది, నేనేం చేయాలని అన్నాడు. ఆ విలన్ లేడీ ఇది ఆ పెర్సీవర్ చేస్తున్న మాయ, దాన్ని నమ్మకు, నువ్వు ఆపకుండా వ్యాన్ నడుపుతూనే ఉండు అని చెప్పగా వేరే దారి లేక అతను కూడా మండుతున్న ఆ ట్రక్కును ఢీకొట్టేలా వేగంగా నడుపుకుంటూ పోయాడు. చూస్తే అక్కడ ఏమీ లేకుండా సులభంగా దాటుకుని వచ్చేశాడు. ఆ పెర్సీవర్ మామే అలా ఒక మాయను సృష్టించాడు. ఆ వ్యాన్ మరుసటి రోజు తెల్లవారుజామునే పెంటాగాన్ లాంటి ఒక రహస్య పరిశోధన కేంద్రానికి చేరుకుంది. అక్కడ హీరోపై పరిశోధనలు చేయడానికి ఒక చింపిరి జుట్టు డాక్టర్ ఉంటాడు. హీరోను కుర్చీకి కట్టేసి ముసుగు తీశారు. ఎవరు మీరు అని హీరో అడిగితే ఆ విలన్ లేడీ నా పేరు డాక్టర్ అడ్రియానా, మేము నిన్ను ఎందుకు పట్టుకొచ్చామో ఆ నిజాన్ని ఇప్పుడు నీకు చెప్తాను అని ఒక వీడియో చూపించింది. అందులో ప్రపంచం రోజు రోజుకు నాశనం అయిపోతూ ఉంటుంది, కానీ ఒక జాతి ప్రజలు మాత్రం సిరి సంపదలతో జీవిస్తూ ఉంటారు. దానికి కారణం వాళ్ళు ప్రజల కంటికి కనపడకుండా జీవిస్తున్నారు. వాళ్ళని వెతికే గ్రూప్ మేము, మమ్మల్ని ఏజెన్సీ అంటారు. మేము వెతికే గ్రూప్ పేరు అవేర్నెస్ అని చెప్పింది. నీలాంటి శక్తి ఉన్న ఆ గ్రూపు ఈ ప్రపంచంలో దాక్కుని ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరినీ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. ఆ అవేర్నెస్ గ్రూప్ అంతం కావాలి, దానికోసమే మా ఏజెన్సీ పోరాడుతోంది అని అడ్రియానా చెప్పింది. సరే దానికోసం నన్నెందుకు పట్టుకొచ్చారు అని హీరో అడగగా ఆ పెర్సీవర్ అంకుల్ నీ దగ్గరికి రాకముందే మేము నీ దగ్గరికి వచ్చాం, కాబట్టే ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండి మాతో మాట్లాడుతున్నావు అని అంది. ఏంటి మేడం మీరేం చెబుతున్నారు అని హీరో అంటుంటే అవును, ఆ అవేర్నెస్ గ్రూప్ లో ఉన్న చివరి పెర్సీవర్ అతనే, అంతేకాదు అత్యంత శక్తివంతమైన పెర్సీవర్. అతన్ని వీళ్ళు చాలా కాలంగా వేటాడుతున్నారు కానీ పట్టుకోలేకపోతున్నారు. ఆ పెర్సీవర్ అంకుల్ హీరోను పట్టుకుని తన టీమ్ లో జాయిన్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడట. నువ్వు జాయిన్ అవ్వకపోతే నిన్ను చంపేస్తాడు, కానీ నువ్వు అతనితో చేరొద్దు, మాతో కలిసి పనిచేయమని అడ్రియానా అడిగింది. నువ్వు ఇంకా ఎలాంటి మాయలు సృష్టించగలవో నాకు చేసి చూపించు అని అడిగింది. ముందు మా నాన్నను విడుదల చేయండి అని అన్నాడు. ఒక బీచ్ లో ఉండి చేతిలో జ్యూస్ గ్లాస్ తో సరదాగా ఉన్నట్లుగా ఒక మాయను సృష్టించి అని ఆమె అడిగింది. అది నువ్వు సృష్టించి ఇచ్చావంటే మీ నాన్నను విడుదల చేస్తాను అంది. మరుక్షణమే ఆమె ఏదో ఒక బీచ్ లో వెకేషన్ కు వెళ్ళినట్లుగా చేతిలో జ్యూస్ గ్లాస్ తో నిలబడుతుంది. ఆశ్చర్యపోయిన ఆమె పర్వాలేదురా నీలో పొటెన్షియల్ ఉంది అని చెప్పి అతన్ని అక్కడి నుండి తీసుకెళ్లి వాళ్ళ నాన్న ఉన్న గదిలో వదులుతుంది. అప్పుడు ఆ తండ్రి అడ్రియానా ఎందుకులా చేస్తున్నావు అని అడగడంతో హీరో ఆశ్చర్యపోయాడు. ఏంటి నాన్న నీకు వీళ్ళు తెలుసా అని అన్నాడు. ఏమయ్యా మీ నాన్నకు నేను ఎలా తెలుసో నువ్వు తెలుసుకోవాలంటే అతని మైండ్ లోకి వెళ్లి చూడు, నీకు అన్ని నిజాలు తెలుస్తాయి అని ఆమె
ఆమె అంది. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని హీరో అంటుంటే, ఇతనికి ఇతరులకు మాయను సృష్టించే శక్తి మాత్రమే కాదు, ఎవరైనా సరే వాళ్ళ మైండ్ లోకి వెళ్లి గతంలో ఏం జరిగిందో చూసే శక్తి కూడా ఉందట. అది విన్న అతని నాన్న, ఆమె చెప్పేది నమ్మకు, నిన్ను వాళ్ళు టెస్ట్ చేయాలని చూస్తున్నారు అని అరిచాడు. కానీ డాక్టర్ అడ్రియానా మాత్రం ఒక ఫోటోను చూపిస్తూ, ఈ లేడీ ఎవరో మీ నాన్న మైండ్ లోకి వెళ్లి చూడు అంటుంది. ఇతని నాన్న, వద్దు, దయచేసి అలా చేయొద్దు అంటున్నాడు. కానీ అతను తన శక్తిని ఉపయోగించి మైండ్ లోకి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా ఏదో ల్యాబ్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అక్కడ చాలా మంది కూర్చుని పనిచేస్తుండగా ఇతని తండ్రి కనిపించాడు. అతను నేరుగా అక్కడ ఉన్న ఒక రహస్య గదిలోకి వెళ్ళాడు. అక్కడ కేకలు వేస్తూ ఆడుకుంటున్న మన హీరో చిన్న పిల్లాడిగా పడి ఉన్నాడు. అతన్ని చేతుల్లోకి తీసుకుని ఈ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతున్నాడు. అతన్ని ఆపిన కొందరు వ్యక్తులు, వీడు నీ కొడుకు కాదు, ఇతన్ని వదిలేయని అన్నారు. వాళ్ళందరినీ తోసేసి హీరోని తీసుకుని అతడు పారిపోతున్నాడు. ఇది చూసి షాక్ కు గురైన హీరో వెంటనే అతని మైండ్ నుండి బయటకు రాగానే ఇతని తండ్రి స్పృహ కోల్పోయి పడిపోయాడు. వెనక నుండి వచ్చిన డాక్టర్ అడ్రియానా, ఇతను నిజంగా మీ నాన్న కాదు, ఒక ల్యాబ్ నుండి నిన్ను ఎత్తుకెళ్లాడు. కానీ ఇప్పటికీ మీ అమ్మ ప్రాణాలతోనే ఉండి ఉండవచ్చు. ఆమెను కనిపెట్టడానికి నేను సాయం చేస్తా, నాతో కలిసి పనిచేయి అని అంది. సీన్ కట్ చేస్తే ఆ ఏజెన్సీ ఓనర్ అడ్రియానా మాట్లాడుకుంటున్నారు. ఆమె చేతిలో ఒక ట్యాబ్ ఉంది. అందులో ఇతనిపై చేసిన పరీక్ష రిపోర్ట్ ఉంది. అందులో ఇతని న్యూరల్ యాక్టివిటీ 204% ఉన్నట్లుగా చూపిస్తోంది. ఇప్పటి వరకు వీళ్ళు చూసిన వాటిలో ఇదే అత్యధికం. కానీ ఆ ఓనర్ ఏమన్నాడంటే, నువ్వు అతని పర్ఫార్మెన్స్ ను మెరుగుపరచడానికి ఇక్కడ పనిచేయట్లేదు, అతని శరీరంలో ఉన్న ఆ ఫార్ములాను బయటకు తీయడానికి అన్న విషయం మర్చిపోకు అన్నాడు. ఒకవేళ అతని శరీరంలో ఫార్ములా లేకపోతే అని ఆమె అడుగుతుంటే, ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అన్నాడు. అప్పుడు ఆమె ఏమందంటే, అతనికి తల్లిదండ్రుల నుండి డైరెక్ట్ గా ఈ శక్తి వచ్చే అవకాశం ఉంది. శరీరంలో ఫార్ములా లేకుండానే ఇలాంటి శక్తులు ఉన్న ఒక అసాధారణమైన పిల్లవాడు ఇతడు అయితే ఏం చేస్తారు అని అడిగింది. అయితే ఇతను మనకు అవసరం లేదు, ఇతను మనకు సమస్యగా మారక ముందే చంపేయండి అని చెప్పి ఓనర్ వెళ్ళిపోయాడు. అలా తేలికగా చంపేయలేం సార్, మనకు సమస్యగా ఉన్న ఆ శక్తివంతమైన మ్యూల్కి వ్యతిరేకంగా ఇతన్నే ఉపయోగించాలి అని ఆమె అంటోంది. అతనితో పోరాడాలంటే మనకు ఈ అబ్బాయి కావాలి, ఈ అబ్బాయి తన మూడో శక్తిని మేల్కొల్పగలడని నేను నమ్ముతున్నా అంది. మరుసటి రోజు ఉదయం ఆ పరిశోధన కేంద్రానికి ఆ చింపిరి జుట్టు డాక్టర్ వచ్చాడు. హీరో టెస్ట్ రిజల్ట్ చూసి 204% న్యూరల్ యాక్టివిటీనా అని తనలో తానే ఆశ్చర్యపోతూ ఉన్నాడు. రహస్య గదిలో హీరోను బంధించి ఉంచారు. అప్పుడు లోపలికి వచ్చిన ఒక అమ్మాయి, నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను టెస్టుల పేరుతో పీల్చి పిప్పి చేస్తారు, తొందరగా ఈ స్థలం నుండి నువ్వు తప్పించుకోవాలి, నాతో రా అని లాక్కెళ్తోంది. ఆగు, మా నాన్న లేకుండా నేను రాలేను అని హీరో అన్నాడు. అతను నీ నాన్నే కాదు, అతన్ని వదిలేసిరా అంది. కానీ హీరో రాలేనని అన్నాడు. నాకు కావాల్సిన సమాధానాలన్నీ అతని జ్ఞాపకాల్లోనే ఉన్నాయి, వాటిని నేను తెలుసుకోవాల్సిందే అంటాడు. సరే, ఆ దరిద్రాన్ని వదలవా అని అతన్ని కూడా తీసుకుని పారిపోతుంటే ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. అడ్రియానా పరిగెత్తుకుని వచ్చి సీసీటీవీని పరిశీలించగా గదిలో హీరో లేడు. వెంటనే సెక్యూరిటీ అందరినీ అరెస్ట్ చేస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ ఏజెన్సీ ఓనర్, ఏం జరిగినా సరే ఆ అబ్బాయి ఈ స్థలం నుంచి ప్రాణాలతో తప్పించుకోకూడదు అని అన్నాడు. ఇదంతా చూస్తున్న చింపిరి జుట్టు డాక్టర్ ఒక్కసారిగా లేచి చేతులు కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. అతను నడిచే స్టైల్ చూస్తేనే తెలుస్తుంది ఇతను డాక్టర్ కాదు, మన పెర్సీవర్ అంకుల్ అని. అక్కడికి వెళ్లిన అతను ఒక్కసారిగా ఒక సెక్యూరిటీ గార్డ్ తుపాకీని లాగి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కాల్చేశాడు. చూడడానికి డాక్టర్ లానే కనిపిస్తుంటాడు. సీసీటీవీ కెమెరాలో మాత్రమే అతని నిజమైన రూపం కనిపిస్తోంది. వెంటనే బయట ఉన్న సెక్యూరిటీ ఫుటేజ్ చూస్తాడు. హీరో అతని తండ్రిని తీసుకుని అక్కడి నుంచి కారులో ఎస్కేప్ అవుతున్నాడు. బయట ఉన్న సెక్యూరిటీ గార్డులు కారును తుపాకీతో కాలుస్తున్నారు. కానీ తీక్షణంగా చూస్తే వాళ్ళు ఖాళీ స్థలాన్ని కాల్చుతున్నారు. హీరో తన శక్తిని ఉపయోగించి వాళ్ళ కారు ముందు వెళ్తున్నట్లుగా నమ్మించాడు. కానీ దరిద్రం ఏమిటంటే ఆ గేట్ దాటి వస్తున్నప్పుడు కింద పెట్టిన ముళ్ళు కారు టైర్లను పంచర్ చేస్తాయి. 4 టైర్లు పంచర్ అవడంతో కారు పక్కనే ఉన్న ఒక అడవిలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఆ రోడ్డుపై మరొక కారు వచ్చి ఆగింది. అందులో నుండి బయటకు దిగిన పెర్సీవర్ అంకుల్ హీరోను చూసి ఒక నవ్వు నవ్వి ఏమీ చేయకుండానే వెళ్ళిపోయాడు. కారులో నుండి బయటకు వచ్చిన ఆ అమ్మాయి హీరోను అతని తండ్రిని తీసుకుని పక్కనే ఉన్న ఒక హోటల్ కు తీసుకెళ్లింది. ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న హీరో ఆ అమ్మాయిని చూస్తూ, నువ్వు కూడా ఈ విధంగా మైండ్ ట్రిక్స్ చేయగలవా అని అడిగాడు. కానీ ఆమె సాధారణ అమ్మాయి అనట, నాకు ఎలాంటి శక్తి లేదు అని అంది. ఆమె హీరోకు బాగా నచ్చింది. ఆమెతో హీరో లవ్ లో పడ్డాడు. ఆ తర్వాత తండ్రి మైండ్ లోకి వెళ్లి నిజాలు తెలుసుకోవాలని అనుకున్నాడు. అతని తండ్రిపై చెయ్యి వేసి తన శక్తిని ఉపయోగించగా అతని మైండ్ లోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న ల్యాబ్ కు వెళ్తాడు. ఇతని తండ్రి అక్కడ ఉండగా అక్కడ ఒక లేడీ
లేడీ డాక్టర్ వచ్చి చిన్న పిల్లాడిగా ఉన్న హీరోను ఒక వ్యాన్ లో ఎక్కిస్తోంది. వ్యాన్ లోపల ఉన్న వ్యక్తితో ఈ అబ్బాయికి ఈ రాత్రే ఫార్ములాను శరీరంలోకి ఎక్కించాలని మన ఓనర్ చెప్పాడు అంటోంది. వ్యాన్ లోపల ఎవరు ఉన్నారో చూడాలని ఇతను ప్రయత్నిస్తాడు. కానీ నల్లటి ముసుగు వేసుకుని చేతికి 3 వేళ్లు లేని ఒక వ్యక్తి కూర్చుని ఉండడం మాత్రమే కనిపిస్తుంది. అలాగే షాక్ అయి బయటకు వచ్చేశాడు. వీళ్ళు హోటల్ నుంచి బయటపడాలంటే డబ్బు అవసరం అవుతోంది. అప్పుడు హీరో బ్యాంకును దోచుకోవడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న క్యాషియర్ కు ఇతను ఒక చెక్ ఇచ్చి దాన్ని విత్డ్రా చేయాలని అడగగా ఆ క్యాషియర్ 5,000 యూరోలు ఇతని చేతికి ఇచ్చింది. ఇతను బయటకు వెళ్లిన తర్వాత ఆ చెక్ ను డ్రాలో పెట్టాలని చూడగా అది కేవలం పేపర్ అని తెలుస్తోంది. అతని శక్తి వల్ల వాళ్ళ కంటికి అది 5,000 యూరోల విలువైన చెక్కులా కనిపించేలా చేశాడు. ఆ బ్యాంకు సిబ్బంది నిజం తెలుసుకుని మనుషులను పంపింది. వాళ్ళు అతన్ని తరుముతున్నారు. అప్పటికే హీరో ఆ అమ్మాయి వాళ్ళ రూమ్ కు వచ్చేశాడు. లోపలికి రాగానే ఆ అమ్మాయి బయటకు వెళ్లి బాగా దొంగతనం చేశావు కదా అని అతన్ని పొగుడుతోంది. ఆ డబ్బును తీసుకుని వెదజల్లింది. అప్పుడు హఠాత్తుగా బయట ఏదో కారు వచ్చి ఆగిన శబ్దం వినిపిస్తోంది. ఎవరని తొంగి చూస్తే శత్రువుల కారులా అనిపిస్తోంది. వెంటనే ఇతను తలుపు వెనక దాక్కున్నాడు. చూస్తే మన పెర్సీవర్ మామ తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే అతనికి మనుషులు లేని పాడుబడిన ఇల్లులా అది కనిపిస్తోంది. అలా చుట్టూ చూసిన అతను అక్కడ మూసి ఉన్న ఒక అద్దాన్ని ఒక్కసారిగా తెరవగానే హీరో అక్కడ నిలబడి తన శక్తిని ఉపయోగిస్తున్నాడని తెలుస్తోంది. తమ్ముడు, మన శక్తి అద్దంపై నా పైన పనిచేయదు, సరిగా నేను చెప్పేది విను అని అన్నాడు. అప్పుడు హీరో వచ్చి అంకుల్ను కొట్టబోగా ఇద్దరికి ఫైట్ జరుగుతోంది. హీరోను పైకి విసిరి కొట్టిన పెర్సీవర్ మామ నేను చెప్పేది విను అని అతని కళ్ళలోకి చూసి ఒక శక్తిని ప్రయోగించాడు. హీరో ఇప్పటి వరకు తెలుసుకున్నదంతా మామకు కనిపించింది. చివరగా హీరో ల్యాబ్ లో వాళ్ళ అమ్మతో కూర్చుని ఉన్న ఇమేజ్ కనిపిస్తుంది. అది పోలాండ్లోని వార్సా నగరం అని ఒక బోర్డు పై రాసి ఉంటుంది. హీరో అలాగే స్పృహ కోల్పోయాడు. కళ్ళు తెరిచి చూస్తే పెర్సీవర్ మామ కనిపించలేదు. అతని తండ్రి మాత్రమే ఉన్నాడు. మనం వెంటనే వార్సాకు బయలుదేరాలి, దానికి డబ్బు కావాలి అని హీరో అంటుండగా వార్సాకు ఎందుకు వెళ్ళాలి అని తండ్రి అడుగుతున్నాడు. వార్సాకు ఎందుకు వెళ్లాలో మీకు బాగా తెలుసు. అక్కడ నుండే కదా మీరు నన్ను మా అమ్మను విడదీసి తీసుకువచ్చారు. నేను అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని హీరో బిగ్గరగా అరిచాడు. ఇదంతా బాత్రూమ్ లో స్నానం చేస్తున్న ఇతని గర్ల్ ఫ్రెండ్ దాక్కుని అంతా వింటోంది. అక్కడికి వెళ్ళొద్దు అని తండ్రి ఎంతగానో చెప్పినా హీరో వినలేదు. నువ్వు నా నాన్నే కాదు, నువ్వు చెప్పేది ఎందుకు వినాలి అని అడగగా నేను నీ నాన్నను కాకపోవచ్చు, కానీ నువ్వు నా కొడుకువే. వారసాకు వెళ్లి అక్కడ ఉన్న నిజాలు తెలుసుకుంటే బాధ వేదన తప్ప నీకు మిగిలేది ఏమీ ఉండదు అని చెప్పాడు. ఇంకోవైపు ఆ ఏజెన్సీ ఆఫీసర్లు హీరో బ్యాంకు నుండి దొంగిలించిన నోట్లలోని నంబర్లను ఉపయోగించి అతన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు డాక్టర్ అడ్రియానాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కుర్రాడు కొట్టేసిన డబ్బుతో 2 ట్రైన్ టికెట్లు కొన్నాడు అనగానే ఆమె ప్రోటోకాల్ ను యాక్టివేట్ చేస్తుంది. వాళ్ళు వార్సాలోని ఆ పాత ల్యాబ్ కే వెళ్తారని ముందే పసిగట్టిన అడ్రియానా అక్కడ స్నైపర్ తుపాకులతో మనుషులను సెట్ చేసి ఉంచుతుంది. హీరో ఆ అమ్మాయి కారులో నుంచి దిగగానే వారు రెడీగా ఉన్నారు. కానీ అక్కడకు సైలెంట్ గా వచ్చిన పెర్సీవర్ మామ ఒక్కసారిగా అందరినీ కాల్చి చంపేశాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఆ ల్యాబ్ లోకి వెళ్లారు. ఆ ల్యాబ్ పాడుబడి ఉంది. కానీ అందులో తిరుగుతున్నప్పుడు ఒక రూమ్ లోకి వెళ్ళగానే హీరోకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఈ రూమ్ లోనే చిన్న పిల్లాడిగా తన అమ్మతో పాటు బంధించబడి ఉన్నాడు. ఈ రూమ్ లో ఏదైనా క్లూ దొరుకుతీరుతుందని తన కరాటే స్కిల్ ను ఉపయోగించి గోడను గుద్దాడు. దాని వెనుక ఒక రహస్య రూమ్ ఉంది. అక్కడ చాలా డాక్యుమెంట్లు, ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. వాటిని వెతకగా అందులో తన తల్లి ఫోటోతో ఒక డాక్యుమెంట్ దొరికింది. అతను దాన్ని చూస్తూ ఉండగా ఇంకో వైపు అడ్రియానా హీరో నాన్న ఉన్న ఆ పడవలోకి వెళ్ళింది. ఆ తండ్రిని చూస్తూ ఆ చివరి పెర్సీవర్ మీ అబ్బాయిని దారి మళ్లించడానికి చూస్తున్నాడు. మీ అబ్బాయి మాత్రమే మ్యూర్ కు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక నమ్మకం. అతనితో మాట్లాడి అతనికి అర్థమయ్యేలా చెప్పు అని వెళ్ళిపోయింది. ఇంకోవైపు హీరో ఆ ల్యాబ్ నుండి డాక్యుమెంట్ తీసుకుని బయటకు వస్తుండగా అక్కడికి పెర్సీవర్ మామ హీరోతో తిరుగుతున్న ఆ అమ్మాయి వచ్చి నిలబడ్డారు. ఇతనితో నువ్వేం చేస్తున్నావు అని హీరో అడగగా నీకు సమాధానాలు కావాలంటే ఈయన చెప్పేది విను అని అంది. అప్పుడు పెర్సీవర్ మామ ముందుకు వచ్చాడు. ఒక్కసారిగా హీరో తుపాకీ తీసి కాల్చగా అతను నిర్లక్ష్యంగా ముందుకు వస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అది నిజమైన తుపాకీ కాదని హీరోనే అలా సృష్టించాడని అతనికి బాగానే తెలుసు. అప్పుడు హీరో 5-6 రూపాల్లో వేరు చోట్ల తుపాకీ పట్టుకుని నిలబడ్డాడు. అప్పుడు మధ్యలో ఇరుక్కుపోయిన పెర్సీవర్ మామ అక్కడ నిలబడిన అమ్మాయితో ఎవరు నిజమైన వ్యక్తి అని కళ్ళతోనే అడగ్గా ఆమె సరిగా వేలు చూపిస్తుంది. నేరుగా అక్కడికి వెళ్లి అతని తుపాకీని పట్టుకున్నాడు. తమ్ముడు, ఈ తెలివితేటలు వేరే ఎవరి దగ్గరైనా చూపెట్టు, నేను నీకు సహాయం చేయడానికే వచ్చాను. మీ అమ్మాయి ఎక్కడుందో నీకు తెలియాలంటే నేను చెప్పేది విను అని అన్నాడు. ఇతనికి ఇది ఎలా తెలుసు అని
హీరో షాక్ అయ్యాడు. ఈ విధంగా శక్తి ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు తయారు చేయబడ్డారంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువులకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి ఒక ప్రత్యేకమైన ఫార్ములాను కనుగొని యుద్ధంలో పోరాడడానికి వాలంటీర్లను పిలిచి వాళ్ళ శరీరంలో ఈ ఫార్ములాను ప్రవేశపెట్టారు. వాళ్ళని ఇలాంటి శక్తివంతమైన వీరులుగా మార్చారు. కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈ శక్తి ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి అనవసరం అయిపోయారు. అందువల్ల ప్రభుత్వం ఒక్కొక్కరిని చంపడం ప్రారంభించింది. దేశం కోసం పోరాడిన వారిని ప్రభుత్వమే చంపడాన్ని చూసిన వెంటనే వీరి గ్రూప్ లో ఉన్న శక్తివంతమైన ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం మొదలు పెట్టాడు. చంపడానికి వచ్చే వాళ్ళను ముందుగానే కనిపెట్టి చంపేవాడు. అతని పేరే మ్యూల్. అవేర్నెస్ అనే ఒక గ్రూప్ ను ప్రారంభించి ఈ శక్తి ఉన్న వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి ఏం చేయాలో కొన్ని నియమాలను రూపొందించాడు. ఇలాంటి టైంలోనే ఇద్దరు పెర్సీవర్లకు హీరో పుట్టాడు. ఇప్పటి వరకు మనుషుల శరీరంలో ఫార్ములాను ఎక్కించిన తర్వాతే వారికి శక్తి వచ్చింది. కానీ ఇతను ఒక్కడే ఫార్ములా లేకుండా ఇద్దరు పెర్సీవర్లకు బిడ్డగా పుట్టడం వల్ల సహజంగానే అతనికి ఈ శక్తి వచ్చింది. అందుకే ఆ ఏజెన్సీ నిన్ను పట్టుకుని మ్యూల్ కు వ్యతిరేకంగా నిన్ను ఉపయోగించడానికి కుట్ర పన్నుతోందని చెబుతుండగా హఠాత్తుగా బయట తలుపులు తెరుచుకునే శబ్దం వినిపించింది. వెంటనే పెర్సీవర్ మామ లేచి చూస్తే ఏజెన్సీ మనుషులు లోపలికి చొరబడుతున్నారు. అతను హీరోతో ఏమన్నాడంటే, నేను పోరాడటం మొదలు పెట్టిన వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా స్పెయిన్ లో ఉన్న మాడ్రిడ్ అనే ఊరికి వెళ్ళు. అక్కడ నీ కోసం సమాధానం ఎదురు చూస్తూ ఉంటుంది అని అన్నాడు. వేరే దారి లేక హీరో కూడా అతను చెప్పింది విని అక్కడి నుంచి బయలుదేరగా ఆ పెర్సీవర్ మామ 2 తుపాకులు తీసుకుని లోపలికి వచ్చిన ఏజెన్సీ మనుషులందరినీ టపీమని కాల్చిపడేశాడు. మెట్ల మార్గం గుండా పైకి వస్తున్న ఏజెన్సీ వాళ్ళను పెర్సీ మామ వాళ్ళ శరీరం పైకి క్రూరమైన సాలె పురుగులు ఎక్కి కరుస్తున్నట్లుగా నమ్మించాడు. వాళ్ళందరూ శరీరాన్ని గోక్కుంటూ పడిపోయారు. హీరో ఆ అమ్మాయి తప్పించుకున్నారు. కానీ పెర్సీ మామ వాళ్లకు దొరికిపోయాడు. అతన్ని పట్టుకుని ఆ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ లోని ఒక రూమ్ లో కట్టేశారు. తలపై ఇనుప హెల్మెట్ పెట్టి అతనికి ఎదురుగా మెషిన్ గన్ తో కూడిన ఒక రోబోను నిలబెట్టారు. ఎందుకంటే అతను ఉన్న రూమ్ లోకి మనుషులను పంపడం ప్రమాదకరం. ఆ ఆటోమేటిక్ రోబో ద్వారానే అతని చేతిలో ఒక సూది గుచ్చి ఒక మందును ఎక్కించి అతని శక్తిని ఉపయోగించి హీరో ఎక్కడున్నాడో కనిపెట్టాలని చూశారు. తర్వాత అతని శరీరం నుండి రక్త నమూనా తీసుకుని దాని నుండి ఫార్ములా దొరుకుతుందా అని టెస్ట్ చేసి చూశారు. కానీ ఆ టెస్ట్ లో అతను దాదాపు చనిపోయేంత వరకు వెళ్ళాడు. అప్పుడు సరిగ్గా లోపలికి వచ్చిన ఆ ఏజెన్సీ ఓనర్, ఏం చేస్తున్నారు, టెస్ట్ ను ఆపండి అని అన్నాడు. పెర్సీవర్ మామ కూర్చున్న చోటే మూర్చపోయాడు. అప్పుడు ఆ ఏజెన్సీ ఓనర్ డాక్టర్ అడ్రియానాను పక్కకు పిలిచి బాగా తిట్టాడు. ఇంకోవైపు కళ్ళు తెరిచిన పెర్సీవర్ అంకుల్, చాలా దాహంగా ఉంది, తాగడానికి కొద్దిగా నీళ్లు ఇవ్వండి అని అడిగాడు. కానీ ఇతని ముసుగును తీయకూడదని నోరు ఉన్న చోట ఆ రోబోతో డ్రిల్ వేయించి అందులో స్ట్రా పెట్టి నీటిని ఇచ్చారు. కానీ చిన్న రంధ్రం దొరకగానే పెర్సీ మామ ఊరికే ఉంటాడా? తన శక్తిని ఉపయోగించి కంట్రోల్ రూమ్ లో రోబోను ఆడిస్తున్న వ్యక్తిని తన నియంత్రణలోకి తీసుకున్నాడు. రూమ్ బయట నిలబడి ఉన్న ఆ ఏజెన్సీ టీమ్ లోని వాళ్ళను ఆ రోబో చేతిలో ఉన్న మెషిన్ గన్ తో కాల్చి చంపిస్తాడు. అందరి పని పట్టాక ముసుగును తీసేసి ఎస్కేప్ అయ్యాడు. హీరో స్పెయిన్ లోని మాడ్రిడ్ అనే ఊరికి వెళ్ళాడు. ఒక ఇంట్లోకి వెళ్లి చూశాడు. అక్కడ అతని తల్లి కూర్చుని ఉంది. అప్పుడు పెర్సీవర్ మామ కూడా వచ్చేశాడు. మీ అమ్మ ఇంకా బతికే ఉంది, ఆమె మైండ్ లోకి వెళ్లి ఆమెతో మాట్లాడు అని చెప్పగా ఇతను ఆమె చేతిని తాకి ఆమె మైండ్ లోకి వెళ్ళాడు. అప్పుడు ఆ జ్ఞాపకాల్లో పెర్సీవర్ అంకుల్ కూడా వచ్చి నిలబడతాడు. మీ అమ్మ పట్టుబడక ముందు ఈ ఫార్ములా యొక్క చివరి కాపీని నీ జ్ఞాపకాల్లో ఇంప్లాంట్ చేసింది. తర్వాత ఒరిజినల్ ఫార్ములాను ఆమె నాశనం చేసింది. ఇప్పుడు ఆ ఫార్ములా దొరికే ఒకే ఒక స్థలం నీ జ్ఞాపకాలు మాత్రమే. ఆ ఫార్ములాను నువ్వు నాకు చెబితే మనలాంటి ఇంకా చాలా మంది పెర్సీవర్లను సృష్టించి మనం ఏజెన్సీని ధ్వంసం చేయవచ్చు. ఇకపై ఏ ఒక్క పెర్సీవర్ కు ఎలాంటి బాధ వేదన ఉండదు అని అంటున్నాడు. అప్పుడే హీరో ఒక విషయం గమనించాడు. చిన్న పిల్లాడిగా ఉన్న అతని ముందు చాలా కెమికల్ బాండింగ్ బొమ్మలు ఉంటాయి. అందులో ఫార్ములా ఉండి ఉంటుందా అని ఆలోచిస్తుండగా ఇక్కడ అమ్మ ఎందుకు ఎవరికి అది దొరకకూడదని అనుకుంది అని హీరో అనుకుంటున్నాడు. హఠాత్తుగా అతనికి పెర్సీవర్ మామకు మధ్య కంటికి కనపడని గోడ లాంటిది ఏర్పడింది. దాన్ని ఆ అంకుల్ పగలగొట్టి లోపలికి రావడానికి చూశాడు. ప్రతిసారి అతను ఆ గోడను గుద్దినప్పుడల్లా వాళ్ళ అమ్మకు ఛాతీలో నొప్పి వస్తోంది. అలా గుద్దడం ఆపండి అని లోపలే ఉన్న హీరో అంటున్నాడు. కానీ అతడు వినకుండా ఇంకా గుద్దుతూనే ఉండగా ఒక్కసారిగా జ్ఞాపకాల నుండి ఇతను బయటకు వచ్చేశాడు. చివరిసారిగా ఇతన్ని చూసి నవ్విన వాళ్ళ అమ్మ ప్రాణం విడిచింది. సరిగ్గా అదే సమయానికి ఏజెన్సీ మనుషులు ఈ బిల్డింగ్ ను చుట్టుముట్టారు. వాళ్ళ అమ్మ చనిపోవడంతో కోపంతో రగిలిపోయిన హీరోకు పిచ్చి పట్టినట్లు అవుతోంది. కళ్ళు నల్లగా మారి పిచ్చి పట్టిన ఆంబోతులా మారాడు. అక్కడ నిలబడిన సైనికులను వాళ్ళ చేతుల్లో ఉన్న తుపాకులు
తుపాకులతో వారే కాల్చుకునేలా చేశాడు. అతని కోపం అదుపు తప్పడంతో పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. అది చూసి పెర్సివర్ మామ కూడా షాక్ అయ్యాడు. ఇదే వాళ్ళు చెబుతున్న ఆ మూడో శక్తి. చాలా కోపంతో అతడు బయటకు వెళ్లి నిలబడగా అడ్రియానా ముందుకు వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు, దీన్ని ఆపు అని అంది. ఒక్కసారిగా ఆమె వైపు తిరిగి ఒక్క చూపు చూశాడు. వెంటనే ఆమె కంట్రోల్ లేకుండా చేతిలో ఉన్న తుపాకీని తన తలకు పెట్టుకుంది. అప్పుడు అక్కడికి వచ్చిన పెర్సివర్ మామ ఇదే అన్నిటికీ కారణం, ముందు దాన్ని చంపేయని అరిచాడు. కానీ ఆమె మాత్రం లేదు, ఆ వ్యక్తి చెప్పేది నమ్మకు, మీ అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలైంది, ఇప్పుడు నువ్వు చూసింది నిజంగా మీ అమ్మ కానే కాదు, మీ అమ్మ అక్కడ ఉన్నట్లుగా నిన్ను నమ్మించడానికి అతను చేసిన ఒక మాయ అంది. అప్పుడు ఎవరిని నమ్మాలో తెలియక హీరో గందరగోళంలో పడ్డాడు. అప్పుడు వెనక నుండి వాళ్ళ నాన్న గొంతు వినిపిస్తోంది. అవునరా, ఆమె చెప్పేది నిజమే, మీ అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, నువ్వు ఇప్పుడు చూసింది మీ అమ్మే కాదు అని చెప్పాడు. అతడు అన్ని నిజాలు చెప్పేస్తాడేమోనని అనుకుంటూ ఒక్కసారిగా పెర్సివర్ మామ ఒక తుపాకీని అక్కడ పెట్టి హీరో తండ్రిని తన చేతులతోనే తీసుకుని తన నోట్లో కాల్చుకునేలా చేశాడు. అప్పుడు హీరో బాగా ఏడ్చాడు. అతను కింద పడిపోతుంటే పరుగెత్తుకుని వెళ్లి అతన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న జ్ఞాపకాలలో ఉన్న నిజాన్ని చూశాడు. హీరో వాళ్ళ అమ్మే ఇతను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఈ అబ్బాయి ప్రమాదంలో ఉన్నాడు, మీరే కాపాడాలి అని వేడుకుంది. అందువల్లే ఆ తండ్రి హీరోని తీసుకుని ల్యాబ్ నుండి పారిపోయాడు. ఆ తర్వాత ప్రేమగా పెంచిన జ్ఞాపకాలు అనుభవాలు అన్ని హీరో చూశాడు. ఇతడి తండ్రి నిజంగా మంచివాడు, ఈ పెర్సివర్ మామే అబద్ధాలు చెప్పాడు అన్నది హీరోకు అర్థమైంది. అది అర్థమయ్యే లోపే తండ్రి ప్రాణం పోయింది. వెంటనే ఆ మామను చంపడానికి వెతుక్కుంటూ రాగా గుంపులో అతడు దాక్కున్నాడు. అప్పుడు హీరో తన శక్తిని ఉపయోగించి అందరి మైండ్ ను నియంత్రించాడు. అందరూ పక్కకు జరగగానే మామ కనిపించాడు. అప్పుడు మామ హీరో ప్రేమించిన అమ్మాయి తలపై తుపాకీ పెట్టి నిలబడ్డాడు. హీరో తన శక్తిని ఉపయోగించి మామ చేతిని జరపాలని చూశాడు, కానీ జరపలేకపోయాడు. ఏం చేయాలో తెలియక తికమక పడుతుండగా అప్పుడు పెర్సివర్ మామ అక్కడ పడి ఉన్న మనుషుల్లో ఒక్కొక్కరిని యాక్టివేట్ చేసి హీరోను చంపడానికి పంపించాడు. సామాన్య ప్రజలను ఎలా కొట్టాలని హీరో ఆలోచించాడు. ఒక దశ దాటిన తర్వాత పోండిరా పోకిరి వెదవల్లారా అని కొట్టడం స్టార్ట్ చేశాడు. అందరిని కొట్టి నేరుగా పెర్సివర్ మామ ముందుకు వెళ్లి నిలబడ్డాడు. అప్పుడు ఆ మామ గుంపులో నుండి ఒక బలమైన వ్యక్తిని లేపి హీరో గొంతు పట్టి అలాగే పైకి లేపుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన అడ్రియానా ఆ బలమైన వ్యక్తిని కాల్చి హీరోను కాపాడింది. వెంటనే హీరో కోపంతో కింద పడి ఉన్న ఒక తుపాకీ తీసుకుని మామ వైపు గురిపెట్టాడు. అప్పుడు మామ ఏమన్నాడంటే నువ్వు నన్ను కాల్చావంటే నేను నీ గర్ల్ ఫ్రెండ్ ను కాల్చుతా అన్నాడు. అయ్యో, ఆమెను ఏం చేయొద్దు అని హీరో అరుస్తున్నాడు. అది విన్న అడ్రియానా అతను చెప్పేది ఏది నమ్మకు, అక్కడ ఆ వ్యక్తి తప్ప వేరే అమ్మాయి ఎవరూ లేరు అని అంది. ఆ మాట వినగానే హీరో షాక్ అయ్యాడు. చూస్తే నిజంగా మామ పక్కన ఎవరూ లేరు, అతను ఒక ప్రొజెక్షన్ క్రియేట్ చేసి నీ మైండ్ లోకి ఎక్కించాడు, అలాంటి అమ్మాయి అసలు లేనే లేదు అని అడ్రియానా అంటోంది. అప్పుడే మనకు అసలు విషయం చూపించారు. ఇంతసేపు హీరో పక్కన ఎవరూ లేరు, ఆ అమ్మాయితో కలిసి ఫైట్ చేసినట్లు ఆ అమ్మాయితో పరిగెత్తినట్లు చూపించిన అన్ని సన్నివేశాల్లో హీరో తప్ప అతని పక్కన ఎవరూ లేరు. ఇతను మొదటిసారి గేమ్ సెంటర్ లో ఆడుతున్నప్పుడు లోపలికి వచ్చిన పెర్సివర్ మామ ఇతనిపై తన శక్తిని ఉపయోగించాలని చూశాడు కదా, అప్పుడే హీరో మైండ్ లోకి ఒక అమ్మాయి ఉన్నట్లుగా ఒక ప్రొజెక్షన్ ను వదిలాడు. అది తెలియని హీరో మనకంటూ ఒక దేవత వచ్చింది అని సంతోషించి ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమె నిజం కాదని తెలిసిన తర్వాత కూడా నమ్మలేకపోతున్నాడు. కోపంతో అతను ఒక్కసారిగా తుపాకీ తీసుకుని ఆ అమ్మాయిని కాల్చగా దాని వెనుక ఉన్న పెర్సివర్ మామకు బుల్లెట్ తగిలి కింద పడిపోయాడు. కానీ ఆమెకు ఏమీ అవ్వలేదు. ఆమె అబద్ధం, ఆమె ఒక ప్రొజెక్షన్ అని తెలిసిన హీరో ఆమెను వదలలేకపోయాడు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి హీరోను కౌగిలించుకోగానే ఇతను ఆమెతో ఊహల్లోనే జీవించడం మొదలు పెట్టాడు. సీన్ కట్ చేస్తే అడ్రియానా హీరో కలిసి అతని తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వచ్చారు. నువ్వు మా వైపు ఉండాలి, ఈ యుద్ధంలో మనం గెలవాలంటే నీ సహాయం మాకు అవసరం, నువ్వు మా వైపు ఉంటావా లేకుంటే ఆ అవేర్నెస్ వైపు ఉంటావో నువ్వే నిర్ణయించుకో అని అడ్రియానా అంటోంది. నేను నా గర్ల్ ఫ్రెండ్ వైపు ఉంటా అన్న హీరో ఆమెతో కారులో ఎక్కి ఊరు వదిలి వెళ్లిపోయాడు. ఇంతటితో ఈ సినిమా ముగిసింది. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ సినిమా కొత్తగా అనిపించిందా లేదా అది కూడా పొందుపరచండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.